అన్వేష్, మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలిప్పేసి మాట్లాడుకుందాం. ఒక రోజుకు మించి నేను ఆ వీడియో డౌన్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయనంటే నా ఫ్యామిలీ నమ్మలేదు. మరి ఇంత ఇదిగా నా గురించి తెలుసుకున్నానని చెప్పి నువ్వెలా నమ్మావు? నువ్వు ఎదవన్నా నేను గూడు చెట్టు ఎదవనండి, నేను అసలు మంచిని కాదండి. నీకు నా గురించి ఏం తెలుసు అని చెప్పావు నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్స్ కొడుకులు ఏం పనులు చేశాను నేను? నాకు తెలియక అడుగుతాను, నేను ఏ పని చేశాను నేను? చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు చెప్పు. నువ్వు చెప్పిన బెట్టింగ్ యాప్ నేను ఏదైనా ప్రమోట్ చేశానా? ఒక వీడియో, ఒక ఆడియో క్లిప్, ఒక పర్టికులర్ కమ్యూనిటీ పోస్ట్ బయటికి తీసి చూపి నువ్వు అంటే అది ప్రూఫ్స్ పెట్టి మా ఉత్తినే గాల్లో బొంగరాలు తిప్పడం కాదు. నేనేమైనా అలాంటి తప్పు చేస్తున్నానని నువ్వు ఫీల్ అయితే చూపి. చూపించరా, చూపించరా, చూపించు, 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 చూపించు. రెండోది కుటుంబం మీదకి వెళ్తున్నావు కదా. లెట్ మీ బీ వెరీ క్లియర్. మా నాన్నగారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రేట్. 32 సంవత్సరాల కెరియర్లో ఒక్క మచ్చ కూడా లేని ఆఫీసర్. సార్, సొసైటీలో కొంతమంది డబ్బు సంపాదించాలనుకుంటారు, పేరు సంపాదించాలనుకుంటారు, పదవి సంపాదించాలనుకుంటారు. కానీ మా నాన్న మాత్రం నిజాయితీ సంపాదించాలనుకున్నారు సార్. ఇంకా తమ్ముడు అంటావా? ఏదో మానభంగం చేశాడని చెప్తున్నావు. డైరెక్ట్గా మనం పదాలు మాడుకుందాం. మానభంగం చేశాడా? నువ్వు ఒక 14 సంవత్సరాలు పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. Radha 550 Steel TMT. దాన్ని మాట్లాడదాం, అది కూడా వస్తుంది. ఆ పాక్సో ఎలా వర్తిస్తుంది అదంతా రాబోయే వీడియోలో మనం మాట్లాడదాం క్లీన్గా. ఇక నువ్వు ఆగవు, నేను ఆగను కదా. సరిపోయారు ఇద్దరును. ప్రతి ఒక్కదాన్ని గురి చూసి బయటికి లాగుతాయి. ఎలా లాగుతానంటే, ఈ డైనోసార్ గడితో ఎందుకు పెట్టుకున్నాను నువ్వు ఫీల్ అవ్వాలి. ఎందుకు ఈ గబ్బర్ సింగ్ గాని కెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. నెక్స్ట్ ఏమన్నా వీడియో పాత చూసాను, అందులో ఏదో తప్పు ఉన్నట్టు మాట్లాడతావు ఏంటి? ఏ తప్పు చేశాను నేను అక్కడ? తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. తెలియకుండా మాట్లాడితే కుదరదు. జనాలు ఏమైనా టెలిగ్రామ్లో తీసుకెళ్ళానా? వేరే వాళ్ళ డబ్బులు ఏదైనా ఇచ్చానా? నా డబ్బులు, నేను కష్టపడి సంపాదించిన డబ్బుల్ని నీ బాబుగాడు సుత్తా నా డబ్బు ఎండి కాసు ఏం పడం మై మనీ. అవసరానికి 500 1000 రూపాయలు అడిగితే ఒక 5-6 ఇచ్చా. ఏదో కూతురు ట్యూషన్ ఫీజు కట్టాలంట, ఎంత కంట్రోల్ చేసుకున్నా నెలకు 2-3 వేలు ఇలా చారిటీకి వెళ్ళిపోతుందండి. ఏదో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో. చెప్పిన కాండమ్ టాపిక్ లో కూడా నీకు కాండమ్ కొనుక్కునే డబ్బులు లేనప్పుడు నీకు ఆ కార్యాన్ని చేసే అధికారం ఉండదని చెప్పాను నేను. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అక్కడ నేను చేసిన తప్పు కాదు, నీకు అది అర్థం కాకపోవచ్చు. నువ్వు స్కూల్కి వెళ్ళావో లేదో నాకు తెలియదు. చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఇకపోతే జియో పాలిటిక్స్ అంటావా? ప్రపంచం గురించి మాట్లాడడానికి కెమెరా ముందు పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఉత్తినే కూడా తిరగచ్చు. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. అలాంటి దేశాలు నేను కూడా తిరిగా. నా వృత్తి ట్రావెలింగ్ కాదు కాబట్టి, నేను దాని మీద పడి బ్రతకట్లేదు కాబట్టి, నేర్చుకోవడానికి మాత్రం వెళ్తాను నేను, దాని నుంచి డబ్బులు చేసుకోవడానికి కాదు. నీళ్ళకి పేలిందిరా. నీళ్ళు వస్తాయి నీలకంఠం గారా? జనరల్ నాలెడ్జ్ని జనాలకి పంచడానికి, అది కూడా మన శైలిలో, మన స్టైల్లో, ఆ జనాలకి ఎంత నచ్చుతో నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? లేదు, దానికి నేను సారీ ఫీల్ అవ్వాలి. దేనికి సారీ ఫీల్ అవ్వాలి? ఏ తప్పు చేసినందుకు నేను సారీ ఫీల్ అవ్వాలి? చెప్పరా అరే చెప్పరా. ఈ అన్వేష్కి నేను ఆడియన్స్కి చెప్తున్నాను నేను ఒక మాట, మనందరం గట్టిగా తగులుకుందాం. అసలు ఆగే ప్రసక్తి లేదు, సమస్య లేదు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసు కదా. రోజు వీడియో చేస్తానని ఫిక్స్ అయితే భూమి బద్దలైపోయినా ఆ వీడియో వచ్చేస్తుంది. ఫీవర్ 104 లోనే కూర్చొని మాట తర్వాత హాస్పిటల్కి వెళ్తాను నేను. అలాంటిది నేను 2 వీడియోలు చేయడానికి ఫిక్స్ అవుతాను. నువ్వు కానీ యుద్ధంలో వద్దామని ఫిక్స్ అయితే, యుద్ధానికి నువ్వు సై అంటే వద్దడానికి నేనేవండి. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఆ వ్యక్తి నామ రూపాలు మిగలకుండా చెరిగిపోతాడు. నేను చెరిగిపోయే ప్రాసెస్లో ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. అర్థమైంది, ఐ అండర్స్టాండ్. నిన్న నేను తీసిన వీడియో ఈ వీడియోకి అటాచ్ చేస్తాను నేను. జనాలు దాన్ని చూడని. నేను మాట్లాడింది తప్పు కాదు కదా, నేను ఎందుకు తీయాలి? ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా? చెయ్యి, వీడియోలు చెయ్యి. నీతో పాటు నేను వీడియో చేస్తాను. నీ కోసం స్పెసిఫిక్గా టీంని పెడతా. నువ్వు చెప్పిన టీంనే పెడతా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. నువ్వు దింపిన గంటకో వీడియో వస్తుంది. నువ్వు మాట్లాడిన మాటలన్నిటికీ పిన్ టు పిన్ రెస్పాన్స్ వస్తుంది. బాగా తెగించావురా నువ్వు, చెప్తా. నువ్వు అన్నట్టే దుర్భాషలు ఆడకుండా నువ్వు కూడా మాట మీద నిలబడు. నేను అన్న మాట ఎప్పుడు నిలబెట్టుకున్నా. లేదు, నా తమ్ముడు కూడా లాక్కొస్తాను, లాక్కురా. ఏదైనా లీగల్ గా మాట్లాడు, జరిగింది చెప్పు, ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్ బయటికి తెచ్చి మాట్లాడు. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. నోటికి ఏదో సార్ అడ్డంగా వాగితే వినడానికి నేను కాదు, ఆడియన్స్ లేరు వాళ్ళు రెడీగా.
ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. నేను వీడియో తీస్తానని నా ఆడియన్స్ అని నమ్మట్లేదు. అన్న నువ్వు వేసేస్తావు అన్న అంటున్నారు, ఇవాళ వేస్తావు రేపు వేస్తావు అంటున్నారు. ఏంట్రా చంపేస్తారా చంపేస్తారా ఇవాళ వేస్తావు రేపు వేస్తావు అంటున్నారు. లేదా నీది వెనక్కి తగ్గే స్వభావం కాదు కదా అని చెప్పి నాకు వచ్చి రాస్తున్నారు. మరేంటి మరి కొడేసుకుందాం? గొడవైంది, కూడేసుకుందాం దా. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా వెళ్ళవు కదా. ఆల్రెడీ ఆల్మోస్ట్ దింపేస్తున్నారు. లేదు ఆ దింపుడు కార్యక్రమంలో నేను కూడా యాడ్ అవ్వాలని చెప్పి నువ్వు అనుకుంటే కయ్యానికి కాలు దువ్వు. కయ్యానికి కాలు దూవుతున్న కోడి ఎలా ఉంటుంది? కోడి కత్తి అలా ఉన్నారు అసలు మీరు. వెళ్ళే ముందు అన్వేష్, ఏం మాట్లాడినా ప్రూఫ్స్. ఎందుకంటే నువ్వు చెప్పే జనాలు వినే పరిస్థితుల్లో లేరు. నీ చరిత్ర అయిపోయిందిరా బావజీ, ఇక నీ బతుకంతా. ప్లస్ దానికి నా గొంతు, నా వాయిస్ కూడా యాడ్ అవుతుంది. నా వాయిస్కి ఎంత పవర్ ఉందో నీకు తెలుసు కదా. పెట్టుకుంటానంటే పెట్టుకో. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏమి ఇక్కుంటావో ఇక్కో అన్నాను. తిరుపతి మాత గురించి, సీతాదేవి గురించి వాళ్ళకి జరిగింది కదా. ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అని చరిత్రని వక్రీకరించి మన అమ్మని అన్నాడు. మనం కొట్టుకోవాలి కానీ మన అమ్మల్ని, మన జన్మనిచ్చినందుకు మన అమ్మ నాయనను, మన కడుపును పుట్టిన మన పిల్లలకి ఏం బాధ్యత? తప్పే అది. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడు గురించి ఏదైనా మాట్లాడితే కొడకల్లారా ఖబర్దార్. బాబు బాబు అని బుద్ధిగా చెప్తే మీరు వినర్రా? మీ బాబులు గుర్తొచ్చేలా కింద నుంచి పైదాకా గుట్ట కొడితే కానీ మీరు మారరు. హాయ్ హేజుడ్ బ్రో గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను. అయితే మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేసు అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వెవడో నాకు తెలిసింది. అంతవరకు తమరు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది విను, కొండోమ్ ప్యాకెట్లకి గివే వేలు. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి మీరు. అయితే నువ్వెప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారావనేది జనంకి తెలుసు. ఏంటి నోరు జారుతున్నావు? జంక్షన్ జామ్ అయిపోతుంది, జాగ్రత్త. టీనేజర్స్ అడిగితే చెప్తారు తమరు ఎప్పుడు బత్తాయిలా మారారా అని. ఇప్పుడు నువ్వంటే బత్తాయి, కానీ నేను బత్తాయిని కాదుగా. నోరు అదుపులో పెట్టుకో, నాలుగు చీరేస్తా. ఇన్ ద ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రోకడైల్ ఫెస్టివల్. ముందుంది ముసళ్ళ పండగ అని. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఇట్టండి నా సర్వీస్ లో శానా చేశాను భయో. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఒకళ్ళు ఉంచితే 2026 పిక్చర్ అభి బాకీ హై. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. అరే ఇంట్లో కూర్చొని గూగుల్లో 2 చాట్ జీపీటీలు చెప్పేసి సోల్ అయిపోతారు. మరి నేను తిరిగింది ఎందుకు? అది మళ్ళీ చెప్తున్నా, ఆ వీడియో ఉంటే 2026 కానీ తీసేస్తే బాగుంటుంది. నిన్న నేను తీసిన వీడియోకి అటాచ్ చేస్తాను. నేను జనాలు దాన్ని చూడని. నేను మాట్లాడింది తప్పు కాదు కదా, నేను ఎందుకు తీయ? నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా? చేయి, వీడియోలు చేయి. నీతో పాటు నేను వీడియో చేస్తాను. నీ కోసం స్పెసిఫిక్గా టీంని పెడతా. నువ్వు చెప్పిన టీంనే పెడతా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నా అన్వేష్ వార్నింగ్ ఇచ్చిన 10 minutes లో వీడియో డిలీట్ చేసిండు. గాజులు పంపిస్తా, దాంతో పాటు ఒక లంగా జాకెట్ కూడా పంపుతా. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. పంపిస్తా, దాంతో పాటు ఒక లంగా జాకెట్ కూడా పంపుతా. చీర పంపను, ఎందుకంటే చీర వేసుకుంటే ఆడవాళ్ళకి అవమానం. ఎంత పిరికోడివి నువ్వు, ఇండియన్వి, ఎంత పిరికోడివి. నీకు అంతమంది సబ్స్క్రైబర్స్, మళ్ళీ నోరు తెరిచి మాట్లాడటం. నాకు నీ అంత పిరికోని జీవితంలో చూడాల. చేతకాని వాటిలో చూస్తుంది. ఎరా నేను చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? అన్వేష్ గాడు హిందువుల గురించి, దేవుడి గురించి నోటికి వచ్చినట్టు సీతాదేవి గురించి చాలా అంటే చాలా వరస్ట్ గా మాట్లాడిండు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. ఏజు నువ్వెందుకు రియాక్ట్ అవ్వవు అని చెప్పి నేను ఒక స్పెషల్ వీడియో చేశాను. ఎలా రియాక్ట్ అయింది అనేటటువంటిది ఒకసారి వినండి. ద్రౌపది మాత గురించి, సీతాదేవి గురించి వాళ్ళకి జరిగింది కదా, ఏదైతే నేను పదాన్ని వాడదలుచుకోవట్లేదు. గొప్ప, నువ్వు గ్రేట్. అందులో తప్పే ఉంది. తన పేరు అన్వేష్. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గ్రేట్, నువ్వు మామూలు గ్రేట్ కాదు. ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా ఖబర్దార్. ఇదిరా మా యోజోడ్.
మగోడ్రా అని అనిపించింది. ఎగ్జాక్ట్లీ పెట్టినటువంటి 2 గంటల్లోనే వీడియో డిలీట్ చేసిన భయ్య. అంటే అది ఎవరికి భయపడలేదు, నేను కొన్ని కారణాల వల్ల వీడియో డిలీట్ చేస్తానని చెప్పి పంచాంగం మొత్తం కూడా రాసుకొచ్చిండు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.